ఒక ప్రొడ్యూసరు, ఒక మంచి యాక్టరు, సినిమాలలో ఆఫర్ ఏంటి అడిగేది అనే ఒక చిన్న బలుపు అలాంటి స్థాయి నుంచి ఈరోజు నవభారత్ బాలాజీ గారు సీరియల్స్ చేసే స్థాయికి వచ్చారు అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారా, లేకపోతే తగ్గి ఇలానే ఉండాలి సొసైటీతో, సమాజంతో, మనం ట్రావెల్ అవ్వాలి, మనతో ఎవరు ట్రావెల్ అవ్వడు అని ఒక చిన్న మార్పు మీలోనే స్టార్ట్ అయిందా, లేకపోతే ఎవరైనా వైఫ్ పిల్లలు చెప్తేనో? నేను ఏమే అనుకుంటే అదే చేస్తా. అవకాశం వచ్చినప్పుడు చేయాలి, రానప్పుడు ఎట్లాగో మూసుకుంటాం. ఓకే. సీరియల్స్ చేసేటప్పుడు చిన్నతనంగా అనిపించలేదా? అనిపించలే నాకు. ఒక రకంగా ఇది మోర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు సినిమా సీరియల్స్లో. ఓకే. తీస్తానే ఉంటారు కదా, చేసిందే చేసి న్యూ కమర్స్కి మంచి హెల్ప్ అవుతుంది. ఓకే. దాంట్లోంచి దీంట్లోకి రాగలిగితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ చాలా మంది వచ్చారు సినిమా పెద్ద పెద్ద ఆర్టిస్టులు సీరియల్స్ లోకి. అవును, ఆమని గారు, చాలా మంది. అవును, చాలా మంది వచ్చారు. తర్వాత అంటే ఇది ఏం తప్పేం లేదు, అది ఒక నాగబాబు గారు చేశారు, అదొక ఫార్మాట్ అంతే. నాగేశ్వరరావు గారు చేశారు, రెండు ఆ రెండిట్లో నేను యాక్ట్ చేశా. మట్టి మనిషిలో 2 సీరియల్లో యాక్ట్ చేశాను నేను. ఓకే. నాగబాబుతో నేనే చేశా. అదేది అపరంజి జమినీలో చేశా, పెద్ద హిట్ అది. టీవీ మాత్రం నేను ప్రొడ్యూసర్గా చేయను, సచ్చినా చేయను. ఎందుకని? అది అసలు మనకి సినిమా అయినా అట్లీస్ట్ ఒక మాట అయినా చెప్పొచ్చు ప్రొడ్యూసర్గా. అక్కడ జీరో, ఛానల్ ఏం చెప్తే అదే. ఓకే. వేస్ట్ అక్కడ. నేను ప్రొడ్యూసర్గా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ దేర్. సీరియల్స్ యాక్టర్ అంటే ఒక యాక్టర్గా వచ్చినప్పుడు చాలా మంది యంగ్ జనరేషన్ మిమ్మల్ని, నవభారత్ బాలాజీ గారిని మంచి మంచి మూవీస్లో యాక్టర్గా చూసాము అంటే మీ ప్రొఫైల్ తెలుసుకుంటారు కదా, ఎలా ఉంటుంది వాళ్ళ వెల్కమ్ అంటే? ఇవాళ రోజుల్లో వచ్చే కొత్త వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు, ఆర్టిస్టులకు తెలియదు, టెక్నీషియన్స్ కూడా తెలియదు. మొన్న ఎవడన్నా అడిగాయంటే ఫోటోలు పంపించిన ఎలా ఉంటారో చూస్తాం మీరు అంటారు. తప్పదు ఇంకా, దట్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకా నాకంటే పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఫోటోలు పంపించుకొని అడిగేవారు. అవునా? అడుగుతారు ఇవాళకి. పళ్ళు బిగబెట్టి ఒక్కసారి అలాగే. ఇంకొకళ్ళు అడిగారు, ఇది ఆడిషన్కి వస్తారా మీరు అన్నాడు. వస్తానన్నా. ఏంటి సార్? వెళ్ళాను. అప్పుడు చూసి అరే మీరా, మిమ్మల్ని ఆడికి పిలిచింది ఎవడండి అన్నాడు డైరెక్టర్. ఎవరో పిలిచారు వచ్చాను అన్నాడు. భలేవాడు సార్, మీరు వెళ్ళిపోండి. తెలియదు కదా వాళ్ళకి. తప్పలేదు, ఆడు పిలిచాడంటే వెళ్తామే. కానీ మీరు చాలా అప్డేట్ అయితే ఈ జనరేషన్ తో. అది ఎప్పుడు అవసరం అంట. నేను నాయుడు గారి దగ్గర నేను నేర్చుకుంది అదే, రామనాయుడు గారి దగ్గర. వాట్ ఈస్ టుడే హ్యాపెనింగ్ అలా ఉండేవాళ్ళు. అది తెలుసుకోవాలి. అలా అవ్వకపోతే మనం వెనకాల వెళ్ళిపోతాం. ఆయన అడ్మైర్ అవుతుంది నేను. కానీ ఎందుకు ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ బాగుంది మీది, సెకండ్ ఇన్నింగ్స్ కూడా మంచి మంచి సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు థర్డ్ ఇన్నింగ్స్ ఇప్పుడు అప్పుడు మీ ఫ్రెండ్సే ఇప్పుడు ఇంకా హీరోస్గా కూడా చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కొంచెం తలకి వైట్ డై చేస్తేనే లైట్గా నాన్నకి పనికి వస్తారు, లేదనుకుంటే అన్నకి పనికి వస్తారు, హీరోయిన్ నాన్నకి కూడా. సీరియల్స్ లో ప్రమోషన్ అదే వచ్చింది, నాన్న అయిపోయా. సినిమాలలో ఎవరు అసలు అడగల అంటే ఆ రకంగా. అదే నేను మెయిన్ థింగ్, నా ప్రమోషన్ లేదండి. వీడు అసలు ఉన్నాడా లేదో తెలియదు కదా. ఇప్పుడు సపోజ్ రోజు మీరు కనిపిస్తేనే గుర్తుంటాం, అవును, లేకపోతే రోషన్ ఏమైపోయాడు అనిపిస్తుంది ఎవరిగా గుర్తొచ్చినప్పుడు. ఓకే. నాకు ఆడే టైం కరెక్ట్గా నేను గుర్తు రావాలి కదా. ఎందుకు వస్తాం? రోజు పొద్దునే వెళ్ళి కనపడో, సాయంత్రం వెళ్ళి కనపడో, వారానికి ఒకసారి వెళ్ళో ఏదో ఒకటి చేయాలి. ఓకే. సార్ నవ్వుడి బాధ, నువ్వు ఉన్నా ఊళ్ళో అని అడుగుతారు చాలా మంది కలిసినట్టు. ఓకే. అట్లా ఉంటుంది. చాలా మంది ఇండస్ట్రీకి తెలియదు మీరు అసలు ఉన్నట్టు. ఇక్కడ తెలుసు, ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసిపోయింది, మధ్యలో గ్యాప్ వచ్చింది. కానీ అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 95 to 98, 99 లేడు అసలు, కనపడలే నేను. ఆ తర్వాత వచ్చినాక తెలిసి ఉన్నానని. తర్వాత శ్రీరామరాజ్యం సినిమా కూడా కో ప్రొడ్యూస్ చేశారు కదా బాపు గారు, నయనతార గారు. ఫెంటాస్టిక్ ఫిల్మ్ అది. యాక్ట్ చేశారా? యాక్ట్ చేశా. ఏ రోలు? మీకు అది ఏమంటారు దాన్ని, భద్రుడు. ఓకే. ఈ సీతమ్మ గురించి తప్పుగా అనుకుంటున్నారని రాముడికి చెప్తారు. అవును, ఆ బిట్ చేశా. ఓకే ఓకే. అదే కో ప్రొడ్యూసర్ గా చేయటం లాస్ట్. నెక్స్ట్ మళ్ళీ. ఓకే ఓకే. సాయిబాబు గారు మీరు మంచి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి కూడా. ఓకే. విజయవాడ నుంచి తెలుసు. కానీ ఇప్పుడు సీరియల్స్ తో కానీ మంచి టైం పాస్ కదా సార్? సీరియల్స్ తో టైం పాస్, ఈవినింగ్ వరకు సెట్ లో ఉండొచ్చు. ఓసారి పిండేస్తున్నారు అనిపిస్తుంది,
తప్పదు అది. వాళ్ళ బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, అంతకు మించి వాళ్ళు చేయలేరు. ఓకే, ఖర్చు. కానీ ఇప్పుడు అంతా సీరియల్ అంటే కూడా మొత్తం బెంగళూరు వాళ్ళు వచ్చేసారు, కొన్ని క్యారెక్టర్స్కి వచ్చారు, ఎక్కువ బెంగళూరు వాళ్ళు. కొత్త కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు బాలాజీని అడిగితే ఆడికి మర్యాద చేయాలి, అడిగి డబ్బులు అడుగుతాడు, ఎక్కువ అడుగుతాడేమో, అడిగినా అడగకపోయినా ఎందుకులే ఎవడో పెడదాం కొత్తడిని, ఎవడో పెట్టినా చూస్తారు. దట్స్ ఎ ఫ్రీ ఎంటర్టైన్మెంట్. అవును, వద్దన్నా చూస్తారు. కథ బాగుంటే చాలు, ఎవడు యాక్ట్ చేసినా చాలు. అక్కడ ఒక రకంగా పెద్ద ఆర్టిస్టులు పెట్టుకోవడం బడ్డని దానికి, సీరియల్కి యాజ్ ఎ ప్రొడ్యూసర్. హుందాతనం ఉంటుందని అక్కర్లా, క్యారెక్టర్ క్యారీ అయిపోతుంది. అంటే మరీ చండాలంగా ఉంటే ఏం చేయలేం, కానీ మనిషి కొంచెం బాగున్నాడు అనుకుంటే చేసేయచ్చు. ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్ని పెట్టి టైమింగ్ ఉంటుంది వాళ్ళకి, మార్నింగ్ 9కి వస్తామో లేట్గా వస్తారో, లేకపోతే తొందరగా, డబ్బులు ఎక్కువ. ఇట్స్ నాట్ వర్త్ యాక్చువల్లీ. నేనైతే అవసరం లేదంట. ఓకే, ఇప్పుడు ఎన్ని సీరియల్స్ చేశారు ఈ గ్యాప్ లో? ఒకటి మొదలెడితే అది 4 ఏళ్ళు పనిచేసాం. మళ్ళీ అది అత్తారింటికి దారేది, ఈటీవీది. ఓకే, దాని ఇమ్మీడియట్ గుప్పుడంత మనసు అని వచ్చింది, మా టీవీ. ఫాదర్ క్యారెక్టర్, నేను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, అది పెద్ద హిట్. ఓకే, మళ్ళీ రిపీట్ అవుతుంది కూడా అది. ఓకే, అది 3 ఏళ్ళు అయిపోయింది. ఒకసారి సీరియల్ అంటే కమిటీ అయితే 3 ఏళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నడుస్తుంది ఏంటి? ఇంకా ఏం లేదు, రైట్ నౌ అన్ని 0, ఖాళీగా ఉన్నాం. ఓకే, ఒకటి అడిగారు, అది వస్తుందో. అదే మూగ క్యారెక్టర్. ఓకే, వస్తే బాగానే ఉంటుంది. సైలెంట్ గా నిలబడొచ్చు అంటారా? నిలబడొచ్చు, కానీ కొంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ కదా, ఎక్స్ప్రెషన్స్ కానీ. యాక్చువల్లీ నేను సైలెంట్గా నిలబడకూడదు అంటాను. బీయింగ్ ఏ గుడ్ వాయిస్, నేనే డబ్బింగ్ చెప్తా, ఇప్పటికీ నేనే డబ్బింగ్ చెప్తా. నాకు సీరియల్స్ ఎవరు చెప్పరు. ఓకే, బాగా అలవాటు పడిపోయారు. కానీ వాయిస్ బాగుంటుంది కదా సార్. అప్పుల్లో మీరు యంగ్ హీరోస్ కి ఎవరికి చెప్పలేదా డబ్బింగ్? ట్రై చేయలేదా? నాన్నగారు కూడా? లేదు లేదు, మీరు ట్రై చేయలేదు. అప్పుడు మనకే రాదు, ఇంకేం చెప్తాం వాళ్ళకి. ఓకే, అంటే మీరు ఇంత బేస్ వాయిస్ అని, అంటే మెచ్యూరిటీ బాగా వచ్చిన తర్వాత, ఏజ్ పెరిగిన తర్వాత అనిపించిందా? మొదటి నుంచి బాగుండేది అనేవారు అందరూ. సోమన్ బాబు గారు కూడా అదే చెప్పారు, అన్నగా యూ హ్యావ్ ఎ గుడ్ వాయిస్, మంచి ఫిజిక్, మంచి డ్రెస్సింగ్, అన్నీ బాగున్నాయి, చెయ్యి నువ్వు అన్నాడు. నవ్వేవాడిని. 2-3 సార్లు చెప్పింది, తిట్టారు తర్వాత, ఏమయ్యా తమాషాగా ఉందని చెప్తుంటే, ట్రై చేయి, డోంట్ మిస్ ఇట్, ట్రై చేస్తూనే ఉండు, సక్సెస్ అవుతావు అన్నారు. ముందు మాట పట్టించుకోదా. కానీ మంచి బిజినెస్ మ్యాన్ కదా, మీ ఐడియాస్ కూడా ఆయనతో షింక్ అవ్వలేదా? కొంచెం ఈ రియల్ ఎస్టేట్, స్థలాలు కొనాలి అంటే, సౌత్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ యాక్టర్ అంటారు శోభన్ బాబు గారిని. ఈరోజు ఆఫ్ ద చెన్నై కొనేశారు ఆయన. చాలా ఉన్నాయి కదా, అప్పటికి మనకి అంత బుర్ర పని చేయలేదు. అప్పుడు మంచి ఫాదర్ ఉన్నారు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోలే. ఓకే, ఆయన చూసుకుంటారులే అన్నట్టు మనం సరదాగా తిరిగేవాళ్ళం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.